పదే 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 కోరుతున్నారు కేసీఆర్ గారిని. మీ కేసీఆర్ గారు ఎట్లా అడగరు? అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతారు రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, అంటే ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా. ప్రోటోకాల్ అసలు ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా? ఒక 2 పర్సనాలిటీల గురించి వివరిస్తున్నా ఇప్పుడు. ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి, 2 కేసీఆర్ గారి గురించి. నంబర్ 1 జాతీయ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గతంలో రేవంత్ రెడ్డి గారు ఉండే. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్కి కేసీఆర్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇక్కడ 2 ప్రోటోకాల్ ఈక్వలే కదా. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2 పర్సనాలిటీలు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ 2 పర్సనాలిటీలు. సెకండ్ బెంచ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇందులోకి? 2వ బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇందులోకి? ఏం అవసరం ఉంది? లేదు. కేటీఆర్ గారు కూడా మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే 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 అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది? అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే, కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంటి ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆడే కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు ఎట్లా అది. ఇక అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు, అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను జ్ఞాపకం చేయించిన కళ్ళు దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్. ఇక ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అదే ఇంత సిన్సియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన బొట్టి పెట్టి కేసీఆర్కి చెప్తుంటే, అడుగుతుంటే రండి క్లారిటీ వస్తుంది కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం వివరణ ఇస్తారు, ఏం చెప్తారు? ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు నువ్వేం అడదలుచుకున్నావు అడుగు. ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు. ఇక ఈ కళ్ళు బొల్లి మాటలు మాట్లాడకి అన్నీ అయిపోయినాయి ఇవన్నీగా. ఇప్పుడు ఏంది అసలు? నీళ్ళ కోసమే తెలంగాణ. ఆంధ్రలో తిట్టింది నువ్వే, ఆంధ్ర నాయకులను తిట్టింది నువ్వే, ఆంధ్రలో నిలగొడదామన్నది నువ్వే. రాష్ట్రం వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలోకి కాలికి ముళ్ళిరిగితే నోటి పన్నుతో తీస్తానన్నది నువ్వే, పొడుస్తాన్నది నువ్వే, నోటి పన్నుతో తీస్తాన్నది నువ్వే. కేటీఆర్ గారు మీరు దీనికి జవాబు చెప్పండి. నేను అడుగుతున్నా కదా, కేటీఆర్ గారిని అడుగుతున్నా కదా.
మీ స్వయంగా మీ నాయన, నువ్వు, నీ చెల్లెలు, నీ బామర్ది, మీ ఫ్యామిలీ ఆంధ్రలో తిట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు, తెలంగాణ రాష్ట్రానికి. అయిన తెల్లారి ప్లేట్ పల్టాయి చేసిరు. గ్రేటర్ ఎలక్షన్ రాగానే ఆంధ్రోళ్లకు అరికాలికి ముళ్ళు ముచ్చుకుంటే నోటి పన్నుతో పీకేస్తా అని అన్నావు. ఇలా కొడుతు ఆ డైలాగులు నీయే, ఈ డైలాగులు నీయే. ఇక్కడ తేడా ఎక్కడుంది కేటీఆర్ గారు? అవును, అప్పుడు నీకు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఎమోషన్ల